స్థానికుడికి చేతిలో స్థానిక భూమి ఉండాలి అనే ప్రయత్నం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ విషయాన్ని రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే ప్రోగ్రామ్ ఎల్పిడిఓ ద్వారా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు అడిగారు ఈ ఆర్బీఆర్ ఎల్పిడిఓలో రియల్ ఎస్టేట్ సంబంధించింది ఏంటిది అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్ తో అడిగారు అనమాట. సో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలండి, ప్రతిది కూడా ఒక ప్రొడక్టే, భూమి అనేది కూడా ఒక ప్రొడక్టే. సామాన్యుడు అంటే స్థానికుడు చేతుల నుంచి భూమి వెళ్లిపోతున్నది, స్థానికుడు కొనలేని పరిస్థితిగా మారుతున్నది భూమి అనే దానిపైన వర్క్ చేస్తుంది ఆర్బీఆర్. సో స్థానికుడి చేతిలో మినిమం 60% ల్యాండ్ ఉండాలనేసి కోరుకుంటుంది ఎల్పిడిఓ. సో తద్వారా ఏంటంటే స్థానికుడు భూమి కొనే స్థితిలో ఉండాలి అనేసి మా ప్రయత్నం. అండ్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది దానిపైన కూలంకుషంగా ఆర్బీఆర్ అనేది వర్క్ చేస్తుంది రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ లో ఎల్పిడిఓ ద్వారా. సో ఇదేమి డబ్బులు కట్టి వినాలో లేకపోతే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి, 4 విషయాలు అర్థం చేసుకోండి, దాని తర్వాత ఆలోచించండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్థానికుడికి చేతిలో స్థానిక భూమి ఉండాలి అనే ప్రయత్నం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ విషయాన్ని ఎంత గట్టిగా చెప్తున్నానంటే, మొన్నే ఒక ప్రోగ్రామ్ లో చూశాను అనమాట. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అడ్వైజర్ ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఒక వ్యక్తి ఇలాగే అడిగాడు అనమాట, నాకు 18 నుంచి 20,000 శాలరీ ఉందండి, నేను హైదరాబాద్ లో ఇల్లు కొనొచ్చా కొనలేనా, నేను కొనగలిగినటువంటి పరిస్థితి ఉందా అనే దానిపైన అతను క్వశ్చన్ అడిగితే ఆ అడ్వైజర్ ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏంటంటే, హైదరాబాద్ లో నువ్వు మాత్రం కొనలేవండి అంటే అతన్ని నిరాశపరుస్తూ, నువ్వు ఒకవేళ కొనాలనుకుంటే ఎక్కడో 60 కిలోమీటర్ల రేడియస్ లో ల్యాండ్ చెప్తున్నానండి, ఒక గుంట భూమి అంట 6 లక్షలు అంట, నువ్వు అది కొనొచ్చు, ఈఎంఐ ద్వారా కూడా బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉంది, నీకు కావాలంటే కింద డీటెయిల్స్ ఉన్నాయనేసి అతను మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, ఇతన్ని నిరాశపరుస్తున్నాడు. సో స్థానికుడు భూమి కొనాలి, స్థానిక భూమి స్థానికుడి దగ్గర ఉండాలనే ప్రయత్నంతో మొదలెట్టినటువంటి కార్యక్రమం ఆర్బీఆర్ రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బై ఎల్పిడిఓ అని చెబుతూ బలంగా ముందుకు సాగుతూ స్థానికుడు కొనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నందుకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. అండ్ మీరు ఎలా అంటే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ షేర్ చేసిన తర్వాత, ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు నచ్చి మీరు నలుగురి సలహా తీసుకునేసి అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఆర్బీఆర్ రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ దాంట్లో మీకు కూలంకుషంగా అర్థమయ్యేటట్టు, ఎందుకంటే జరిగేది జరగబోయేది, వాట్ ఈస్ హ్యాపెండ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెండ్, వాట్ షుడ్ నాట్ బి హ్యాపెండ్ అనే దానిపైన వర్క్ చేస్తుంది. స్థానికుడి చేతిలో స్థానిక భూమి ఉండాలి, స్థానికుడు బాగుండాలి అనేసి ఈ యొక్క ప్రయత్నం.